కీచకుడు తనను తన్నినప్పటి నుండి యశస్విని రాజపత్ని కోపన అయిన ద్రౌపది సేనాపతి అయిన అతని వధను గూర్చియే ఆలోచించసాగింది. ఆమె తన నివాస స్థానానికి వెళ్ళింది. అక్కడ తగిన రీతిగా శుద్ధి స్నానం చేసి తన శరీరాన్ని వస్త్రాన్ని జలంతో శుభ్రం చేసుకుంది. విలపిస్తూ తన ఆ దుఃఖానికి నివారణోపాయాన్ని ఆలోచించసాగింది. ఏం చెయ్యను, ఎక్కడికి వెళ్ళను, నా పని ఎలా నెరవేరుతుంది అని ఆలోచిస్తూ మనసులో భీమసేనుడిని తలచుకున్నది. భీమసేనుడు తప్ప వేరెవరూ నేడు నా మనసుకు ప్రియం కలిగే పని చెయ్యలేరు అని నిశ్చయించుకొని ఆ విశాల నేత్ర సాధ్వి సనాథ అయిన కృష్ణ ఆ రాత్రి తన శయనం విడిచి లేచి తన నాథుడిని కలుసుకోవాలనే కోరికతో శీఘ్రంగా భీమసేనుని భవనానికి వెళ్ళింది. ఆ సమయంలో మనస్విని అయిన ద్రౌపది గొప్ప మానసిక దుఃఖంతో పీడింపబడుతోంది. సామాన్యంగా స్త్రీ ప్రియుని దగ్గరకు వెడితే అభిసారిక అంటారు. ఈమె సనాథ అయి నాథుని చేరింది. భీముని దగ్గరకు వెళ్లడంలో 2 కారణాలు భావిస్తుంది ద్రౌపది. ఈ కార్యం తీర్చడానికి మల్లయుద్ధ విశారదుడైన భీముని బాహుబలమే పనిచేస్తుంది. తప్పక అతనికి దైవబలం కూడా ఉంటుంది. ఏ పనికైనా మానవుని బుద్ధిబలం అంగబలాలు చాలవు, దైవబలం కూడా ఉండాలని సూచన. భీముడు ఉన్నటువంటి భవనంలోకి వెళుతూనే సైరంధ్రి ఇలా అన్నది: ఆర్యపుత్ర, నా శత్రువు మహాపాపి అయిన సేనాపతి నా పట్ల అలా అవమానకరంగా ప్రవర్తించిన వాడు బ్రతికి ఉండగానే నేడు నీకు నిద్ర ఎలా పడుతోంది అంటూ అక్కడ సింహం వలె ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీస్తూ ఉన్న భీముడిని చూసి గట్టిగా పలికింది ద్రౌపది. ఆ ద్రౌపది యొక్క దివ్య రూపం చేత మహాత్ముడైన భీముని యొక్క పాకశాల శోభాసమృద్ధిని పొంది తేజస్సుతో ప్రకాశించింది. పవిత్రమైన చిరునవ్వు గల ద్రౌపది పాకశాలలో ప్రవేశించి జలముల నుండి పుట్టి శరీరమంతా తెల్లదనం కలిగిన 3 ఏళ్ల గోవు వలె శ్రేష్ఠుడైన భీమసేనుని దగ్గరకు వెళ్ళింది. గోమతీ తీరంలో మొలచి బాగా పెరిగిన ఉన్నతమైన సాలవృక్షాన్ని లత అల్లుకుపోయినట్లుగా పాంచాలి పాండవ మధ్యముని ఆలింగనం చేసుకున్నది. ఆమె అతనిని తన 2 చేతులతో బిగించి పట్టుకుని దుర్గమమైన వనంలో నిద్రిస్తున్న సింహాన్ని ఆడసింహం వలె మేల్కొలిపింది. ఆడ ఏనుగు గజరాజును ఆలింగనం చేసుకున్నట్లుగా అనిందితురాలైన పాంచాల రాజకుమారి భీమసేనుని కౌగలించుకుని గాంధారంలో మధురధ్వనిని వినిపించే వీణవలే తీయని మాటలతో ఇలా అన్నది: భీమసేన, లేలెమ్ము, ఏమిటిలా దీర్ఘ నిద్రపోతున్నావు, శవల్లా పడి ఉన్నావు? నీ వంటి వీరుడైన పురుషుడు జీవించి ఉండగా అతని భార్యను స్పృశించిన మహాపాపాత్ముడైన వాడు జీవించి ఉండకూడదు కదా. రాజకుమారి ద్రౌపది మేలుకొల్పగానే మేఘం వలె నల్లని వర్ణంగల కురునందనుడు భీమసేనుడు మెత్తగా పరచిన పక్క మీద నుండి లేచి కూర్చున్నాడు. తనకు ప్రియమైన రాణితో ఇలా అన్నాడు: దేవి, ఏ పని మీద నీవింత తొందరపడి నా దగ్గరకు వచ్చావు? నీ శరీర కాంతి ఎప్పటి వలె లేదు, నిరుత్సాహంగా కనిపిస్తున్నావు. నీవు పాలిపోయి చిక్కిపోయి కనిపిస్తున్నావు. నాకు విషయమంతా పూర్తిగా తెలిసేలా చెప్పు. నీవు సుఖమైన దుఃఖమైన కీడైన మేలైన విషయమంతా ఉన్నదున్నట్లుగా చెప్పు. అదంతా విన్న తరువాత నేను దానిని నివారించడానికి తగిన ఉపాయాన్ని ఆలోచిస్తాను. కృష్ణ, అన్ని పనులలోనూ నేనే నీకు విశ్వాసపాత్రుడను. నేనే అన్ని ఆపదల నుండి మాటిమాటికి సహాయపడి నిన్ను తప్పిస్తున్నాను. కాబట్టి నీకు ఇష్టమైన రీతిగా ఏ పని గూర్చి నీవు చెప్పదలుచుకున్నావో అది వెంటనే చెప్పి ఇతరులెవరికీ తెలియకముందే నీ శయనగృహానికి వెళ్ళిపో. ఆ సమయంలో లజ్జతో భయంతో ద్రౌపది కన్నులలో నీరు పొంగి వచ్చింది. ఆమె ముఖం క్రిందకు దించుకొని మౌనంగా కూర్చుండిపోయింది. ఏమీ మాటలాడలేకపోయింది. చూసి కూడా ఏమీ ఎరుగని వానిలా అడుగుతున్న భీముడు తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం చెయ్యడేమో అని భీతి కలిగి ఆమెకు కళ్ళలో నీళ్లు తిరిగాయి.
అందుకే వెంటనే ఏమీ చెప్పలేకపోయింది. అప్పుడు పాండవ ప్రవరుడైన యుధిష్ఠిరునికి పరమప్రియుడు, భయంకర పరాక్రమం కలిగినవాడు, మహాబలుడు అయిన భీముడు ఈ విధంగా అన్నాడు: సుందరి, గజరాజు వలె లీలా విలాసంతో కూడిన మందగమనం గల ప్రియా, చెప్పు, నీకు ప్రీతి కలుగునట్లుగా ఏమి చేయమంటావు? ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.